హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనము బెల్లంపల్లి నుంచి తిరుపతి దాకా వచ్చి దర్శనం టోకెన్లు అయితే తీసుకున్నాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మనము శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కొండపైకి అయితే వెళ్ళబోతున్నాం. సో మనం స్టేషన్ ఆపోజిట్ లోనే ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది వచ్చేసి స్టేషనే. సో అదే లైన్ పట్టుకొని సీదా వెళ్తే మనకు శ్రీవారి మెట్ల మార్గం వెళ్లే బస్సెస్ అయితే అక్కడ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు మీకు చూపిస్తాను డీటెయిల్ గా. మనం ఎగ్జాక్ట్ గా తిరుపతి స్టేషన్ ఆపోజిట్ లో అయితే ఉన్నాము. తిరుపతి స్టేషన్ వచ్చేసి రీకన్స్ట్రక్ట్ అయితే అవుతుంది. చాలా సూపర్ గా అయితే కట్టబోతున్నారు. ఇంకొన్ని రోజుల్లో దీన్ని మనము ఒక ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ లాగైతే చూడొచ్చు. చాలా బాగుంటుంది అప్పుడు వచ్చేసి. మనం ఎక్కడైతే దర్శనం టోకెన్లు తీసుకున్నామో, ఏది మనకు వచ్చేసి విష్ణు నివాసం దగ్గర బిల్డింగ్ కి ఆనుకొనే పక్కకి వచ్చేసి మనకు శ్రీవారి మెట్ల మార్గానికి వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ యొక్క ఎంట్రన్స్ అండి చూసుకుంటే. అండ్ ఈ పుటోవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారు. ఈ పుటోవర్ బ్రిడ్జ్ నుంచి నేరుగా నడుచుకుంటూ వెళ్తే విష్ణు నివాసం లోపలికి అయితే ఎంటర్ అవుతాం. అక్కడ వచ్చేసి దర్శనం టికెట్లు అయితే తీసుకోవచ్చు. అండ్ అక్కడ చెట్టు కనిపిస్తుంది చూసారా, ఆ చెట్టుకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వచ్చేసి ఇంకో చెట్టు ఉంది చూసారు. అక్కడ వచ్చేసి శ్రీవారి మెట్ల మార్గానికి వెళ్ళే బస్సెస్ అయితే వస్తాయి. ఫ్రీ బస్సెస్ కూడా తిరుగుతాయి. అవి ఎక్కుతా అయితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. బస్ కోసం అయితే చాలా సేపు వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసిన తర్వాత మనం తిరిగి ఆటోకి అయితే వెళ్తున్నాము. ఆటోకి వెళ్ళడానికి అయితే 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నాయి. ఏది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మనకు శ్రీవారి మెట్ల మార్గం దాకా. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. She puts her hand in mine. ఒక 25 మినిట్స్ జర్నీ తర్వాత మనం వచ్చేసి శ్రీవారి పాదాలకు రీచ్ అయ్యాము. అక్కడ శ్రీవారి ధర్మరథం అని చెప్పి కనిపిస్తుంది చూసారా. అది వచ్చేసి ఎవ్రీ 1.5 అవర్కి ఒకసారి మనకు రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్టు మార్గం దాకైతే ఆ బస్సెస్ ఉంటాయండి. ఒకవేళ ఆ బస్ మీకు దొరికితే కనుక ఫ్రీగా రావచ్చు. మీరు ఒక బస్కి వస్తే కనుక 65 రూపాయలు, ఏది నార్మల్ ఆర్టీసీ బస్కి 65 రూపాయలు సేవ్ అయినట్టే, ఆటోకి వస్తే 100 రూపాయలు సేవ్ అయినట్టే. ఇది ఫ్రీ కాబట్టి ఇది దొరికేలా ప్రయత్నించండి. అలిపిరి మెట్ల మార్గం కంటే ఇక్కడ లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది. మీరు చూడొచ్చు, మంచిగా పీస్ఫుల్గా ఉంది వాతావరణం, చుట్టూ కొండలతోటి. ఇక్కడేమో రాసింది, చదవండి. శ్రీవారి మెట్టు ఓపెనింగ్ ఫ్రమ్ 6 AM to 6 PM ఓన్లీ. 6 గంటల వరకే అనుమతిస్తారట లోపలికి. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లల్ని మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు అలిపిరి మరియు శ్రీవారి మెట్టు మార్గం నందు అనుమతించబడదు. సో బ్యాగ్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇక్కడ జస్ట్ ముందున్న బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, దాంట్లో వచ్చేసి మనం బ్యాగేజ్ డ్రాప్ అయితే చేయొచ్చు. అక్కడ రాసింది ఆల్రెడీ, జూమ్ తీసి మీకు చూస్తాను చూడండి. లగేజ్ సెంటర్. సో లగేజ్ సెంటర్ లోపలికి అయితే వెళ్తున్నామండి. చూడొచ్చు మీరు. ఈ డిపాజిట్ పూర్తిగా ఉచితము. డిపాజిట్లో క్యూ పద్ధతిని పాటించండి. ఆధార్ కార్డ్ చూపించి డిపాజిట్ చేయవలను. అక్కడ రాసున్న చూసుకున్నట్టయితే 4 గంటల సమయం పడుతుందని చెప్పి రాసుంది. బ్యాగులు ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత బ్యాగేజ్ కూడా డ్రాప్ చేసేసాను. ఈ టోకెన్ అయితే ఇచ్చారు బ్యాగేజ్ డ్రాప్ చేసిన తర్వాత. సో మనం వచ్చేసి ఇప్పుడు మెట్ల నుంచి అయితే పైకి వెళ్ళిపోదాం. ఇక ఎలాంటి పని లేదుగా, సీదా పైకి వెళ్ళడమే. ఇది చాలా తొందరగా వెళ్ళొచ్చు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అలిపిరి మెట్ల మార్గం అయితే ఈజీగా 4 to 5 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది మెల్లిగా నడుచుకుంటూ ఎక్కినా. ఇది కాకపోతే జస్ట్ 1.5 hour 2 అవర్స్లో ఎక్కచ్చు అని చెప్పి అంటారు. చూద్దాం మరి పైకి వెళ్ళిన తర్వాత. మనకు వచ్చేసి ఇక్కడ శ్రీవారి మెట్ల మార్గం దగ్గర యాత్రికుల వసతి భవనం అని కూడా ఉంది చూసారా. మీరు ఎవరైనా వచ్చి ముందు రోజు వచ్చి ఇక్కడ వసతి చేసుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం అనుకుంటే ఇగో ఇక్కడ వచ్చేసి మీరైతే వసతి ఉండొచ్చు. ఎక్కువగా జనాలు లేక చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు చూడొచ్చు, బాగుంది కదా. ఇంకా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా లోపలికి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లోనే పంపింగ్ హౌస్ ఉంటుందండి. లోపల చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నారు. దివ్యదర్శన్ టోకెన్లు ఇక్కడ ఇస్తారన్న విషయం మీకు చెప్పినా కదా. ఇక దివ్యదర్శన్ టోకెన్లు తీసుకునే వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అయితే తీసుకొని రావాలని ఉంది. అండ్ మనం వచ్చేసి శ్రీవారి మెట్ల మార్గం దగ్గరికి అయితే వచ్చేసినాము. అక్కడ చూసుకుంటే మెట్ల నుంచి అయితే పైకి వెళ్తున్నారు. ఇక్కడ వచ్చేసి నార్మల్గా మనకు అలిపిరి మెట్ల మార్గం దగ్గర ఎంట్రన్స్లో కొబ్బరికాయలు కొట్టి మొక్కుతారు కదా, ఇక్కడ అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి స్టాచ్యూ ఉంది చూడొచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి దేవుని విగ్రహాలు ఉన్నాయి చూసారా. ఇగో ఇదే వచ్చేసి మొదటి మెట్ట అండి. ఇక్కడ నుంచి అయితే మన జర్నీ స్టార్ట్ అవుతుంది శ్రీవారి మెట్ల మార్గం. సో మొదటి మెట్టు అయితే సక్సెస్ఫుల్గా ఎక్కినాము. ఇది వచ్చేసి 2వ మెట్టు కనిపిస్తుందా. సో మనకు వచ్చేసి
ఒక 4-5 మెట్లు ఎక్కగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక టెంపుల్ కూడా ఉంది, చూడొచ్చు మీరు. ముందర చూసుకుంటే మనకు యథావిధిగా వాటర్ పట్టుకునే అది మనకు వాటర్ ట్యాంకు. ఇక్కడ నుంచి శ్రీవారి నడక మెట్టు మార్గం మొదలు మొత్తం మెట్లు వచ్చేసి 2388 మెట్లు, 2.1 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి. మనకు వచ్చేసి స్టార్టింగ్లోనే టెంపుల్ ఉంది చూసారా, ఆ టెంపుల్ దగ్గర వచ్చేసి ప్రసాదం అయితే పెట్టారు. అది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపులే, చూడొచ్చు మీరు ప్రసాదం. ఇది వచ్చి జస్ట్ అయితే మనం స్టార్ట్ అయినా వెనక సైడ్ చూడొచ్చు శ్రీవారి మెట్టు తొలి మెట్టు మార్గం అని చెప్పి రాసింది. ఇదే మెట్ల మార్గం. ఓం నమో వెంకటేశాయ. సో మనమైతే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ నుంచి. సో స్టార్టింగ్లోనే మనకు వచ్చేసి చెకింగ్ అవుతుంది, అక్కడ చూడొచ్చు మీరు. మంచిగా చూసుకుంటే ఇవన్నీ మనకు గోవింద హరి గోవింద అని చెప్పి రాసుంటాయి. మధ్య మధ్యలో తాగునీరు కూడా ఉంటాయి, మంచిగా నీళ్ళు తాక్కుంటా మెల్లమెల్లగా అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఏదో కౌంటర్ లాగా ఉన్నాయి, ఇవేంటివి చూద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి 40వ మెట్టు దగ్గర ఉందండి, దివ్య దర్శనం టోకెన్లు ఇచ్చే కౌంటర్. మీరు తిరుపతిలో కనుక టోకెన్స్ తీసుకోకపోతే, దర్శనం టోకెన్లు కనుక తీసుకోకపోతే ఇక్కడ శ్రీవారి మెట్టు దగ్గర అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. ఇప్పటికి కూడా ఇంకా చూడొచ్చు మీరు దర్శనం టోకెన్లు ఇంకా ఇస్తున్నారు. సో ఇటు సైడ్ ఎక్కువ మంది లేరు, మీరు గమనించుకున్నట్లయితే కొంచెం ఈజీగా త్వరగా పైకి వెళ్ళిపోవచ్చు అండ్ ఈజీగా దర్శనం టికెట్లు కూడా తీసుకోవచ్చు. పశుపాలక శ్రీ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, కష్ట నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపి జనలోల గోవింద, దశరథ నందన గోవింద. 101 మెట్టు దగ్గరికి అయితే వచ్చేసామండి. 101 కాదా, 100 అట. సో చూసుకుంటే ఇటు నుంచి క్రౌడ్ ఎక్కువగా లేదు. అది అలిపిరి మెట్ల మార్గంలో అయితే చాలా క్రౌడ్ ఉంటుందండి నార్మల్గా, అండ్ అటు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది చాలా తక్కువ టైం తీసుకుంటుంది పైకి రీచ్ అవ్వడానికి. మొక్కు ప్రకారం అయితే ఇగో ఈ విధంగా దీపాలు అయితే వెలిగిస్తారు, చూడొచ్చు మీరు. ఈ మెట్ల మార్గం శ్రీవారి మెట్ల మార్గం వచ్చేసి అలిపిరి మెట్ల మార్గం కంటే చాలా నీట్గా ఉందండి చూడడానికి. అయితే ఎక్కువగా క్రౌడ్ లేదు, పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఎవరైనా వస్తే అలిపిరి మెట్ల మార్గం నుంచి ట్రై చేయండి, దీని నుంచి ట్రై చేయండి. తిరుపతికి అయితే ఒక్కసారి అయితే రాము కదా, వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు. రెండైతే ట్రై చేయండి. వాళ్ళలోకి వెళ్ళే పెద్ద టెంపుల్ అన్నీ చూడాలి ఇక్కడ. గంటల సౌండ్ వినండి ఎంత అద్భుతంగా ఉందో, వినబడుతుందా? దోస్తులు ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒక్కసారి, ఆ కొండది ఏ విధంగా కనిపిస్తుందో, అద్భుతంగా ఉంది కదా. ఇటు ఒక కొండ కూడా ఉంది పెద్దది, ఇది చూడండి. పైన టర్బైన్స్ చూసారా, అదే కరెంట్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా ఇవి తిరిగి తిరిగి. వి జస్ట్ రీచ్డ్ 400 మెట్, 400 స్టెప్. మనం వచ్చేసి 420 మెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత మొదటి మండపం అని చెప్పి రాసుందండి. మండపం అంటే ఏం లేదు, దీనికి బ్యాక్ సైడ్ ఉంది చూసారా, ఇగో ఇదే వచ్చేసి మొదటి మండపం. జస్ట్ బి ఫార్వర్డ్ టు అప్. వెదర్ చాలా బాగుంది కదా, ఇలా ఎండాకాలం లాగైతే అనిపించట్లేదు ప్రస్తుతానికైతే. గంటల సౌండ్ చూడండి, చెవులకు ఎంతో మధురంగా అనిపిస్తుంది వినడానికి. అయితే మామూలుగా అయితే గుడికి పోయినప్పుడు వాళ్ళకి గంట టక్ 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 అని మొరితే నాకు చిరాకు వస్తుంది, కానీ ఇంత స్మూత్గా గంట సౌండ్ వస్తే బాగుంటుంది వినడానికి. వా, పీస్ఫుల్గా ఉందండి నిజంగా, చాలా బాగుంది. మీరు కనుక తిరుపతికి మొదటిసారి వస్తే అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్ళండి. సెకండ్ టైం వస్తే శ్రీవారి మెట్టు మార్గం నుంచి పైకి వెళ్ళండి. మొదటిసారి ఏంటంటే చాలా కష్టం అవుతుంది, సెకండ్ టైం ఏంటంటే చాలా సులువు అవుతుంది దాంతో పోలిస్తే.
సో మీరు ఫస్ట్ వచ్చినప్పుడు అట్లా వెళ్ళండి, సెకండ్ వచ్చినప్పుడు ఇట్లా వెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను పైకి వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. రూమ్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఓన్లీ 300 రూపీస్ దర్శనం టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే రూమ్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. లేని వాళ్ళకి బుక్ చేసుకోవడానికి రావట్లేదు. దివ్య దర్శనం అన్నా సరే, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అన్నా సరే రెండు ఒకటే. రెండింటికి వేరు వేరు నేమ్స్ పెట్టిండ్రు. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అని చెప్పి వచ్చే యాత్రికుల కోసం మనకు తిరుపతిలోనే 3 ప్లేసెస్లో అయితే ఇస్తారు. ఏంటి, రైల్వే స్టేషన్లో దిగిన వాళ్ళకి రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్లో దిగిన వారికి బస్ స్టాండ్ దగ్గర, అండ్ అలిపిరి మెట్ల మార్గం దగ్గర కూడా ఒక దేవి కాంప్లెక్స్ దాని పేరు అక్కడ ఇస్తారు. సో ఏంటంటే దీనిలో డిఫరెన్స్ ఏం లేదు, ఓన్లీ పేరు మాత్రం. ఈ నడకదారి మార్గంలో వచ్చే వాళ్ళకైతే దివ్య దర్శనం టోకెన్లు అని అంటారు. మనకి శ్రీవారి మెట్ల మార్గంలో చూసుకున్నట్టయితే ఇగో ఇదే అత్యంత పెద్దగా ఉంది. ఈ మెట్లు వచ్చేసి ఇక్కడ నుంచి చాలా హైట్లో ఉంది. సో మనం వచ్చేసి 693 మెట్ల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది 693 మెట్ల దగ్గర పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది, సేమ్ హైట్లో. ఎనిమిది 800 మెట్లు అయితే ఎక్కినామండి. ఇంకా 1588 మెట్లు అయితే డ్యూ ఉన్నాయి. ఇలాంటి బోర్డు వచ్చేసి నేను ఇప్పుడే చూసిన 800 మెట్టు దగ్గర. అండ్ ఈ హైట్ చూసిన ఏ విధంగా ఉందో, ఈ హైట్లో వచ్చేసి చాలా ఎక్కువగా ఉందండి. ఇక్కడ హైట్ ఎక్కువగా లేదా? ఎవరో నూకరాజు తప్పిపోయినాడు, జల్దీ పో నూకరాజు. చూడండి ఎంత హైట్ ఉన్నాయో. మధ్య మధ్యలో దాహం అయితే ఇక్కడ తాగడానికి ఇలాంటివి ట్యాప్స్ అయితే ఉంటాయి, చూసుకొని తాగండి. 1000 మెట్లు అయితే ఎక్కినామండి. ఇక్కడ బోర్డు చూడండి, ఇంకా 1388 మెట్లు అయితే రిమైనింగ్ ఉన్నాయి. మెట్లు చూడండి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. 1100 మెట్లు అయినాయండి. 1288 మెట్లు ఇంకా రిమైనింగ్ ఉన్నాయి. కరోనా కంటే బిఫోర్ వచ్చేసి మనకు దివ్య దర్శనం టోకెన్లు అనేది ఇదే ప్లేస్లో ఇచ్చేవారు. ఇక్కడ ఒక మండపం టైప్ ఉంటుంది, అక్కడైతే ఇస్తారు. అది నేను మీకు చూపిస్తాను చూడండి. సో కరోనా వచ్చిన తర్వాత అక్కడ 50వ మెట్టు దగ్గర ఇచ్చారు. ఇదే ప్లేస్ అంటే నేను చెప్పింది. ఈ కౌంటర్స్ కనిపిస్తున్నాయా, దీంట్లోనే వచ్చేసి మనకి దివ్య దర్శనం టోకెన్లు అయితే కరోనా కంటే బిఫోర్ అయితే ఇచ్చేవాళ్ళు. ఒక్కసారి చూడండి మెట్లు ఎంత స్పెక్టాక్యులర్ వ్యూస్గా కనిపిస్తున్నాయో. దర్శనం టోకెన్ ఇచ్చే ప్లేస్ నుంచి వ్యూస్ చూస్తే ఈ విధంగా ఉన్నాయండి, స్పెక్టాక్యులర్ ఉన్నాయి. చూడండి ఒకసారి, సూపర్ ఉన్నాయి కదా. ఒక మెట్లు చూసారు అక్కడికి, అంత హైట్ ఉన్నాయండి. అసలు గ్రేట్. అసలు ఆ టైంలో ఈ విధంగా చెక్కి ఈ విధంగా మెట్లు తయారు చేయడం అంటే. సక్సెస్ఫుల్లీ 1200 మెట్లు కంప్లీట్ అయినాయి. ఇంకా 1188 మెట్లు అయితే రిమైనింగ్ ఉన్నాయండి. అంత కష్టంగా ఏం అనిపించట్లేదు ఇక్కడ మెట్లు ఎక్కడం కంపేర్ టు అలిపిరి మెట్ల మార్గం. మధ్య మధ్యలో మనకు వచ్చేసి వాష్రూమ్స్ అయితే ఈ విధంగా సైడ్కి వచ్చేసి ఉంటాయి, యూ కెన్ యూజ్. మెట్లు వచ్చేసి ఎప్పటికప్పుడు మంచిగా ఈ విధంగా అయితే నీట్గా చేస్తున్నారు. ఈ హైట్ నుంచి వ్యూస్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఒక మనం నడుచుకుంటూ వచ్చిన నడకదారి మార్గం చూడండి, కనిపిస్తుందా? మనం వచ్చింది ఇదే మార్గంలో స్టార్టింగ్. ఇక్కడ అది వచ్చేసి అక్కడ మన స్టోరేజ్ లగేజ్ స్టోర్ చేసిన ఏరియా కావచ్చు. ఆ స్టోన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి 1400 మెట్టు దగ్గర అయితే ఈ ఏరియా ఉంది. చూపిస్తా చూడండి ఆ మెట్టు కూడా కనిపిస్తుందా, 1400 మెట్టు అక్కడ ఉంది. 1500 మెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 888 మెట్లు అయితే రిమైనింగ్ ఉన్నాయి. సో హైట్లో ఉన్నాయి ఇవి. మనకు మామూలుగా అలిపిరి మెట్ల మార్గంలో అయితే ఫ్లాట్గా ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి మనకు కనబడుతున్నాయి శేషాచల అడవులు అండి. పుష్ప సినిమా షూటింగ్ కూడా కొంచెం ఈ వైపే తీశారు. 1550 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అన్నీ ఇట్లనే ఉన్నాయి ఇదే హైట్కి.
స్టార్ట్ అయిన 1.5 అవర్కి అయితే 1700 మెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 688 రిమైనింగ్ అవుతున్నాయి. ఈ 1800 కంప్లీటెడ్, 588 రిమైనింగ్ ఉన్నాయి. ఇంకా చూడండి ఎంత హైట్కి ఉందో. ఇది ఏంటంటే ఫ్లాట్గా లేదు అసలు, టోటల్ హైట్కే ఉంది. ఇంకా అర్థమవుతుంది అనుకుంటా వీడియోలో. తిరుపతికి సంబంధించి ఇప్పటికే చాలా వీడియోలు చేశాను. ఇది థర్డ్ టైం నేను తిరుపతికి రావడం, అంటే వీడియో రూపకంగా థర్డ్ టైము. సో ఇంతకు ముందు వచ్చేసి మనము అలిపిరి మెట్ల మార్గం వీడియో 2 times అయితే రికార్డ్ చేసాం, అవి అప్లోడ్ చేశాను. ఈ శ్రీవారి మెట్ల మార్గం వీడియో అయితే నేను ఇదే ఫస్ట్ టైం రికార్డ్ చేస్తున్నా. సో పైకి పోయిన తర్వాత రూమ్ లో అవన్నీ ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ నేను తీయను. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ నడకనైతే స్టార్ట్ చేశాను. మెట్లు అయితే కంప్లీట్ అయినాయి అండి. ఇంకా 388 మెట్లు మాత్రమే ఉన్నాయి. బాగా దమ్మొస్తుంది. కాకపోతే అన్నీ ఇట్లానే ఉన్నాయి కదా, మెట్లన్నీ చాలా ఎత్తుకున్నాయి కాబట్టి సేమ్ కొండలు ఎక్కినట్టే అవుతుంది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 2100 steps, రిమైనింగ్ 288 ఓన్లీ. Successfully we completed 2300 steps and remaining 88 only. 88 ఎంతలో ఎక్కుతాం ఇక అయిపోయింది. కాకపోతే చూడండి చాలా హైట్లో ఉంది కదా. ఈ లాస్ట్ వచ్చేసి లగేజ్ డ్రాప్ చేసాం కదా, ఆ లగేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ రాసున్నాయి బోర్డు మీద చూడొచ్చు. లగేజ్ కౌంటర్ ఆపోజిట్ MBC 370 అని చెప్పి రాసుంది, 37 సారీ. సో లగేజ్ అయితే కలెక్ట్ చేసుకుందాం పైకి వెళ్ళిన తర్వాత. మీరు అటు చూసిన తర్వాత ఓల్డ్ స్టైల్లో అయితే మనకు మండపం అయితే కనిపిస్తుంది అక్కడ. స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టున్నాయండి, చూడొచ్చు ఒకసారి. ఈ విధంగా అయితే పెడుతున్నారు. సో మనం కూడా మన దగ్గర చేంజ్ ఉంది, మనం కూడా పెడదాం. ఓం నమో నారాయణాయ నమః. సక్సెస్ఫుల్లీ మెట్లు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సో మనమైతే లగేజ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. చూడండి మొత్తం కంప్లీట్ చేసేసుకుందాం చాలా తొందరగా. 1.5 to 2 hours ఏమో పట్టింది మెట్లు కంప్లీట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓల్డ్ స్టైల్లో వచ్చేసి మండపం కూడా ఉంది. సో మనం లగేజ్ తీసుకుందాం. లగేజ్ తీసుకున్న తర్వాత అక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తాను. టోటల్గా పైకి వచ్చిన తర్వాత చూసుకుంటే ఈ విధంగా ఒక రోడ్ అవుతుంది. ఈ పక్కకు చూసుకుంటే గెస్ట్ హౌస్లో మాదిరి అవుతున్నాయి, చూడొచ్చు మీరు. కొంచెం లగ్జరియస్గా ఉన్నాయి చూడడానికి అయితే. ఇదంతా లొకేషన్ చూసుకుంటే ఈ విధంగా ఉంది, చుట్టూ కొండలు. అంటే లగేజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అండి. ఇక్కడే వచ్చేసి లగేజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనము. లగేజ్ డెలివరీ సెంటర్ అని చెప్పి రాసింది అక్కడ, చూసారా? లగేజ్ డెలివరీ సెంటర్ ఇది వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మనము ఇచ్చిన లగేజ్ అయితే ఇక్కడికైతే వచ్చేస్తుందండి. ఇక్కడ నుంచి లగేజ్ అయితే తీసేసుకోవాలి. ఇంకా లగేజ్ అయితే రాలేదు, ఎందుకంటే లగేజ్ ఇచ్చి 2 hours మాత్రమే అవుతుంది. మినిమం 4 hours అయితే లగేజ్ ఇక్కడికి వస్తుందట. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అప్పట్లోపు నేను అక్కడికి వెళ్ళేసి రూమ్ అయితే తీసుకునే ప్రయత్నం చేస్తాను. రూమ్స్ అవైలబుల్ ఉన్నాయో లేదో తెలియదు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.